డైలీ టేస్ట్ ది డైలీ. ఇప్పుడు రెడ్ బుక్ అంటున్న వాళ్లకు డిజిటల్ బుక్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తామంటున్నారు వైసీపీ అధినేత జగన్. పార్టీ కీలక నాయకులతో జరిగిన సమావేశంలో డిజిటల్ బుక్ ని ప్రారంభించారు మాజీ సీఎం. అన్యాయానికి గురైన కార్యకర్తలు ఈ డిజిటల్ బుక్ ని ఉపయోగించుకోవాలన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక బృందాలను పెట్టి మరీ దర్యాప్తు జరిపిస్తామన్నారు. సప్త సముద్రాల అవతల ఉన్న తీసుకొచ్చి మరీ చట్టం ముందు నిలబెట్టి శిక్షిస్తామన్నారు జగన్. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామన్నారు. అన్యాయం చేసిన వాళ్ళను రిటైర్ అయిపోయి ఉన్నా కూడా, రాష్ట్రంలో వాళ్ళు లేకపోయినా కూడా, సప్త సముద్రాల అవతలున్న అందరినీ పిలిపిస్తాం, చట్టం ముందర నిలబెడతాం, నిలబెట్టించి శిక్ష పడేలా అన్యాయానికి ఈరోజు గురైన వ్యక్తికి సంతోషం కలిగించేలా ప్రతి అడుగు దీని ద్వారా పడుతుంది. ఖచ్చితంగా వీళ్ళేదో రెడ్ బుక్ అంటా ఉన్నారు. రేపు పొద్దున డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో కూడా వీళ్ళందరికీ కూడా అర్థం కావాలి. మా కరెస్పాండెంట్ వసంత్తో మాట్లాడదాం లైవ్లో. వసంత్, ఇది ఈ డిజిటల్ బుక్ ఓన్లీ కార్యకర్తల కోసమేనా? అండ్ ఇక ఏంటి బుక్ ఎలా పనిచేయబోతోంది? అంటే కేవలం కార్యకర్తల కోసం మాత్రమే కాదు, ఈ ప్రస్తుత ప్రభుత్వంలో అన్యాయానికి ఎవరైతే గురవుతున్నారో, అకారణంగా దాడులకు ఎవరైతే పాల్పడుతున్నారో వారి బాధితులుగా మిగిలినటువంటి వారి కోసమే ఈ డిజిటల్ బుక్ తీసుకొచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. ప్రధానంగా ఏవైతే వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్ పేరుతో తెచ్చినటువంటి ఈ బుక్కు సంబంధించి రైజ్ యువర్ ఇష్యూ, రీక్లెయిమ్ యువర్ రైట్ పేరుతోటి ఈ యాప్కి సంబంధించుకోవచ్చు, వెబ్సైట్కి సంబంధించుకోవచ్చు ఇంటర్ఫేస్ కూడా ఉంది. ప్రధానంగా మీ హక్కులు మీరు పొందండి, అలాగే వీటికి సంబంధించి ఏమైనా సమస్య ఉంటే ఖచ్చితంగా వీటిలో నోట్ చేసుకుంటే కనుక వాటి పరిష్కారం దిశగా అధికారంలోకి రాగానే ఖచ్చితంగా అడుగులు వేస్తామంటూ కూడా చెప్పే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ప్రధానంగా ఈ డిజిటల్ బుక్ లాంచింగ్ వెనుకున్నటువంటి ప్రధాన ఉద్దేశం, గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో నాటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలపైన దాడులకు పాల్పడినా, లేదా ఎవరైతే అకారణంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వ్యవహరించారో వారికి సంబంధించినటువంటి విషయంలో రెడ్ బుక్ పాలన ఖచ్చితంగా ఉంటుంది, రెడ్ బుక్ తీసుకొని వస్తాము, అందరూ వారి పేర్లు నోట్ చేసుకుంటామంటూ కూడా లోకేష్ పదే చెప్తూ వచ్చారు. సో అందుకు అనుగుణంగానే ప్రస్తుతం అధికారంలో రాగానే రెడ్ బుక్ పేరుతోటి, రెడ్ బుక్ పాలన పేరుతోటి కక్షపూరితంగా వ్యవహరిస్తూ అంటూ కూడా వైఎస్ఆర్సీపీ భావిస్తూ ఉంది అధికారంలోకి వచ్చిన నాటి నుంచి. అందులో భాగంగానే గత కొంతకాలంగా అయితే రెడ్ బుక్ పేరుతోటి బెదిరింపులు, వేధింపులు, అక్రమ కేసులు, అరెస్టులు లాంటి కక్షపూరిత చర్యలకు పాల్పడతారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉందో, వాటికి సంబంధించిన బాధితులుగా ఉన్నటువంటి వారు, అటు కార్యకర్తలు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, పార్టీ నేతలు కావచ్చు, ఎవరైనా కూడా వారికి సంబంధించినటువంటి ప్రతి సమస్యను కూడా ఇందులో ఎంటర్ చేస్తే కనుక ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి సర్వర్లో అవి సేవ్ అవుతాయి. అధికారంలోకి రాగానే ఆ సమస్యను పరిష్కారం చేస్తాం. ఎవరైతే ప్రస్తుతం కక్షపూరితంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని దాడులు చేస్తున్నారో వారికి సంబంధించి చట్టం ముందు నిలబెట్టి శిక్షిస్తామనేది ప్రధానంగా ఈ డిజిటల్ బుక్ ఉద్దేశం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తూ వస్తూ ఉన్నారు. గతంలో రెడ్ బుక్ పేరుతో ఏ రకంగా ప్రకటన లోకేష్ చేశారో అదే రకంగా అధికారంలోకి వచ్చాక అడుగులు వేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇది రెడ్ బుక్ పేరుతో జరిగినటువంటి పాలనను ఖచ్చితంగా ఎండగడతాము. ఖచ్చితంగా కార్యకర్తలకు ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో, సామాన్య ప్రజలు ఎవరైతే ఇబ్బందులకు గురవుతున్నారో, అకారణంగా కేసులు ఇరుక్కుంటూ ఉన్నారో వారందరికీ సంబంధించినటువంటి భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రస్తుతం ఈ వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్ను తీసుకొచ్చిన కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎవరైతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వేధింపులకు గురి చేశారో వారిని మాత్రం చట్టం ముందు నిలబెడతాము. ముఖ్యంగా ఎవరైనా రాష్ట్రాల సరిహద్దులు దాటి వెళ్ళినప్పటికీ కూడా వారి విషయంలో ఏమాత్రం కూడా వెనకడు వేయమంటూ కూడా జగన్మోహన్ రెడ్డి పదే చెప్తున్నారు. అందులో భాగంగానే దీన్ని ప్రవేశపెట్టినట్టు కూడా అయితే జగన్ చెప్తూ ఉన్నారు. రైట్ వసంత్.